హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ మామిడికాయ ముక్కల్ని చూసి మీరు ఆల్రెడీ గెస్ చేశారు కదా నేను ఏం చేయబోతున్నానో. ఎస్, మీ గెస్ కరెక్ట్. ఈరోజు నేను అత్తమ్మ కలిసి చిన్న ఆవకాయ పట్టబోతున్నాం. అన్నట్టు ఈ మామిడికాయలు మా చెట్టువేనండి. మా ఆవకాయ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మామిడికాయ ముక్కలు కోసుకున్నాం కదా, కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వెల్లుల్లిపాయలు కూడా ఆ విధంగా ఒలుచుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం. 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్స్ ఆవాలు తీసుకోవాలి, అంటే 1:2 రేషియోలో. ఇంకా ఈ మామిడికాయ ముక్కల్ని మంచిగా ఒక గిన్నెలో వేసుకొని అందులో దానికి సరిపడా ఉప్పు, ఆ వెల్లుల్లిపాయలు ఏవైతే తొక్కోల్చి పెట్టుకున్నామో అవి, ఇంకా దీనికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఆవకాయకి ఆ ముక్కలకి సరిపడా కారం వేసిన తర్వాత మనం ఏదైతే పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో మెంతులు ఆవాలు కలిపి ఆ పౌడర్ని కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ కూడా వేసేసి ఇప్పుడు కలుపుతాం. ఇలా కారం, ఉప్పు, మెంతులు, ఆవాల పొడి బాగా కలిసిన తర్వాత దీనిలో ఆయిల్ పోసుకోవాలి. మేమైతే ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేసాం. మీరు దీనికి శనగ నూనె ఆర్ రిఫైన్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. కొంచెం మిక్స్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. మేమైతే నువ్వుల నూనె ఉంది కదా అని చెప్పి నువ్వుల నూనె యూస్ చేసాం. సో ఇలా అన్ని ముక్కలకి బాగా నూనె, ఆ పౌడర్స్ అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే, సింపుల్. మా చిన్న ఆవకాయ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం, కమెంట్స్లో చెప్పండి.